హరి ఓం అనన్య చింతన. నావ తెరచాప కర్రపై కూర్చొని నడి సముద్రంలోనికి వెళ్ళిన పక్షి వేరే చోటికి ఎగరాలనుకున్నా సముద్రంలో ఇంకొక ఆధారం లేకపోవటం వల్ల తెరచాప కర్రే ఆధారమని తలచి తిరిగి ఆ కర్రపైకే వచ్చి కూర్చుంటుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎక్కడికి వెళ్ళినా మనకున్న నిజమైన ఆశ్రయం, నిజమైన ఆధారం పరమాత్మ ఒక్కడే అని మనం నమ్మాలి. మనసు ఎన్ని దారుల వైపు వెళ్ళినా, ఎన్నో విషయాలలో ఆనందం వెతికినా, చివరికి అవన్నీ తాత్కాలికమే అని నమ్మాలి. అప్పుడే మనసు మళ్ళీ దేవునిపైనే నిలుస్తుంది. అందువల్లే పెద్దలు దైవభక్తి అనన్య చింతన వలె ఉండాలి అంటారు. అంటే నాకు భగవంతుడే పరమాశ్రయం, ఆయన తప్ప మరొక గమ్యం లేదు, మరొక రక్షణ లేదు అని మన మనస్సు, బుద్ధి ఎల్లప్పుడూ తలంచాలి. ఇటువంటి భక్తి ఉన్నప్పుడు మనస్సు తేలికగా వేరే దారికి వెళ్ళినా, చివరికి తిరిగి వచ్చి భగవంతుని పైనే నిలబడుతుంది. ఆ స్థిరత్వమే నిజమైన భక్తి లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.